హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెప్టెంబర్ 2కి పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే ఉంది కదా, సో దాని మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇలా మీ ఫొటోస్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 60 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేయొద్దు, 6.26 సెకండ్స్ దగ్గర వచ్చి మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 60 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర నుంచి 4 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. స్టార్టింగ్ 4 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత 11.14 సెకండ్స్ దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మర్లో వెళ్ళి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మర్లో వచ్చిన తర్వాత రొటేషన్ సెలెక్ట్ చేసి కీ యానిమేషన్ ఇచ్చి -15 చేసుకోండి. తర్వాత కొంచెం జరిపి మొత్తం తిప్పేయండి. 360 డిగ్రీస్ చేసుకోండి. 0 చేసుకున్న తర్వాత జూమిన్లో వచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి జూమ్ చేసుకోండి. తర్వాత కొంచెం జరిపి జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కీ యానిమేషన్ చేయండి. యానిమేషన్ ఇచ్చిన తర్వాత వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీ పేరుతో ఇలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ డేట్ దగ్గర డేట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి మీ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ పేరు మీద ట్యాప్ చేసి మీ పేరు అయితే చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.